మీరు బుద్ధి చెప్పుతున్నావానని, మీకు ఎవరైతే బుద్ధి చెప్తున్నారో, ఎవరు నేను బుద్ధి చెప్పేది? నేనా? కదా, ఎవరినైనా దేవుడు అటు చెప్తాడు సార్ కనపడుకుంటే. దేవుడు ఎవరికి ఇచ్చినాడు? క్రీస్తుకి. క్రీస్తు ఎవరు తీసుకొచ్చి, క్రీస్తు దేవుడికి ఇచ్చింది ఎవరు? తండ్రి అనే దేవుడు. తండ్రి అనే దేవుడు క్రీస్తు దేవుడికి ఇస్తే, క్రీస్తు దేవుడు ఎవరికి ఇచ్చారు? అపోస్తులకి ఇచ్చారు. అపోస్తులు ఎవరికి ఇచ్చిపోయారు? లేఖనాలుగా రాసి సంఘాలకి ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఘాలకి ఇచ్చినటువంటి ఆ గొప్ప మ్యాటర్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాము. అలా చెప్పినటువంటి ఈ మాటలను ఏం చేయకూడదు అట్నైనా? నిరాకరింపకుండునట్లు. ఈ చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పాను ఇదంతా కూడా మీరేం చేయకూడదనైనా? నిరాకరింపకుండునట్లు చూసుకోండి. ఏమే నిరాకరిస్తే ఏమంటావు అని జవాబు చెప్తున్నాడు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకుంటారా? భూమి మీద మీకు చెప్పిన వ్యక్తి చెప్పిన మాటలను మీరు నిరాకరిస్తేనే తప్పించుకోరు. నిజంగా తప్పించుకుంటారా? అయితే పరలోకము నుండి, అమ్మో బాబు ఇది ఇంకా డేంజర్గా ఉంది. పరలోకములో ఉన్న మాటలతో మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మీరు నిరాకరించిన ఎడల, విసర్జించిన ఎడల మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయమో. మామూలు కూడా చెప్పలేదు దాన్ని ఆయన.